సో ప్రభుత్వాన్ని పార్టీని లోకేష్ గారు నడుపుతూ ఉన్నారు చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో నిజంగానే అలా జరుగుతూ ఉన్నాయా? ఒక రాజకీయ నాయకుడికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయా? సార్ ఒక్కటైతే నేను డెఫినెట్లీ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారే ఆవిడ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా వచ్చి ఆయనే నడిపాడు అనేది వాస్తవం. ఈరోజు కూడా అన్నిటికీ ఆయనే నడుపుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్యాంటు సొక్కా వేసుకొని ముఖ్యమంత్రిగా ముందు కనపడుతున్నాడు. ఆ ప్యాంటు సొక్కా వెనకాల మొత్తం లోకేషే. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో లోకేష్ ఏ హోదాలో కలుస్తున్నాడు? మంత్రి హోదాలో కలిస్తే ఆయన శాఖకు సంబంధించినట్టే కలవాలి కదా. రెండోది, ఇక్కడ స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ ఏదో ప్రతి కార్యక్రమానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? సో ఈరోజు అఫీషియల్గా నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు, కానీ అనఫిషియల్గా మొత్తం తెర వెనకంతా నడుపుతున్న నారా లోకేష్, కిలార్ రాజేష్ అని నారా లోకేష్కి సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్, వీళ్ళే ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. సో ఇది రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు అభివర్ణించాలి. ఎందుకంటే ఒక మంత్రి తన లిమిట్ ప్రకారమే, ఆయన శాఖ ప్రకారమే ఇన్వాల్వ్ కావాలి. కానీ ముఖ్యమంత్రికి ఉండేటటువంటి అన్ని అధికారాలని ఒక మంత్రి చలాయిస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా కూడా రాజ్యాంగ విరుద్ధం. సో ఆయన పేపర్లో యాడ్లు కూడా లోకేష్ ఫోటోలు వేయడానికి లేదు, పేపర్లో ఫోటోలు కూడా లోకేష్ వేసి చేయడానికి లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఫోటోలే వేయాలి. సో మరి మా మంత్రి హోదాలో ఈయన ఫోటోలు ఎలా వేస్తున్నారు? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి, ఎందుకంటే మీరు మీ శాఖ సంబంధించి కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇదేదో మంత్రులు, ఎవరి మంత్రికి వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి కదా, దాని మీద ముఖ్యమంత్రి చలాయించవచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. కానీ అన్నిటికీ లోకేష్ చలాయిస్తాడనంటే ఈరోజు సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ పార్టీలో. అది నేను అందుకే నా రెడ్ బుక్ రేపు వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడు వచ్చినప్పుడు, ఇబ్బంది ఆయనకి.